Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి ప్రాపర్టీని చూడండి, ఫ్లూయిడ్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్, ఓనర్ ఉండడానికి 3 బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి, 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఇంకో విషయం ఏంటంటే ప్రాపర్టీకి ఆనుకొనే మంచి పార్క్ కూడా ఉందన్నమాట. మంచి గ్రీనరీ అండి. చుట్టూ ఒకసారి మీ లొకేషన్ చూడండి, అన్ని న్యూలీ కన్స్ట్రక్షన్స్ అండి. మంచి కాలనీలో అంటే గ్రీనరీకి దగ్గర, పొల్యూషన్కి దూరంగా అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయించారనమాట. 40,000 అయితే రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. 3,400 SFT వస్తుంది. మంచి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. లోపలికి వెళ్ళి 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ లొకేషన్ అయితే తెలుసుకుందామండి. ఇది ప్రశాంతి ఎన్క్లూవ్ అండి, బడంగ్పేట్ కిందకి అయితే రావడం జరుగుతుంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ అన్నమాట. ఇది GHMC అండర్లోనే ఉంది. ఒకసారి లోపలికి రండి. ఫస్ట్ ఎంటర్టప్పుడు ఏదైతే మనకు ర్యాంప్ ఉందో కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. ఈ గేట్ విషయానికి వస్తే గేట్ కూడా మంచి 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచి పెద్ద కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, ఫార్చునర్, ఇనోవా లాంటి వెహికల్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎంటర్గానే మంచి చూస్తుందండి, పార్కింగ్ అయితే స్పేషియస్గా ఉంది. ఈవెన్ కింద కూడా మనకు గ్రానైట్ వచ్చేసి లపత్రా యూజ్ చేసినండి, స్కిట్ కాకుండా. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్లో కూడా మంచిగా రాఫ్టర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్, ఇక్కడ చూస్తున్నారు కదండి, మంచి మనం పెద్ద లిఫ్ట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఈ ప్రాపర్టీకి G+1 పర్మిషన్ కూడా ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ రూమ్ అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అన్నమాట. ఇది ఏంటంటే మనము సర్వెంట్ రూమ్లా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ఒక 5-6,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డబుల్ బెడ్రూమ్ అండి. ఇది కూడా రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అయితే యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ హాల్ తీసుకున్నారండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్స్. ఇక్కడ వచ్చేసి మనము టీవీ పెట్టుకోవడానికి మంచి టీవీ యూనిట్ ఎవ్రీథింగ్ అయితే మనకు తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా హాల్లో ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకున్నారు, వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు. విండోస్ కూడా కంప్లీట్ UPVC విండోసే యూజ్ చేసినారండి. మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే చుట్టూ బ్యాక్ సైడ్ కాలనీ చూడండి, మంచి కాలనీ అండి, ప్రశాంతి ఎన్క్లూవ్ అన్నమాట. ఎటు చూసినా మంచి గ్రీనరీ, మంచి ప్లాండ్ వెంచర్ అన్నమాట ఇది వచ్చేసి. నెక్స్ట్ మీకు ఇటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి దీంట్లో కూడా విండోస్ కానీ బీరువా ప్రొవిజన్, అదేవిధంగా ఈ విధంగా 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. బాత్రూమ్ కూడా మనకు చూస్తే 10 ఫీట్ వరకు టైల్స్, ఫాల్ సీలింగ్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీని పక్కకే మనకు కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా మనకు L షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. మంచిగా చూస్తే విండోస్ కానీ ఎవ్రీథింగ్ అయితే మంచిగా ప్రొవిజన్స్ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్స్ కానీ, మంచి విధంగా 4x4 విండోస్ కానీ, AC పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఇక బ్యాక్ సైడ్ వస్తే మనకు వాటర్ అండి. ఇక్కడ బోరు, సంపు ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీనికి బోర్ ప్రాబ్లం లేదండి, మంచిగా బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీని కింద కూడా రెంట్కి ఇచ్చుకుంటే ఒక 10,000 to 12,000 ఈజీగా రెంట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మంచి ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా మంచిగా గ్రానైటే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మన వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది చూస్తున్నారు కదండి, ఫస్ట్ ఫ్లోర్. ఇటు వచ్చేసి 3 BHK ఉంటుంది, ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఇటు వచ్చేసి 1 BHK ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఫస్ట్ అదైతే చూద్దాం. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అండి. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ డోర్స్. లిఫ్ట్ ఇక్కడికి వస్తుంది, మనకు లిఫ్ట్ అయితే పెట్టించుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా బాల్కనీ కూడా మనకి ఏంటంటే మంచి ఫాల్ సీలింగ్స్ కానీ, చుట్టూ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు.
పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ గానే మంచి స్పేషియస్గా హాల్ ఉంది. హాల్ కూడా చాలా స్పేషియస్గా, పైన చూస్తే మంచిగా డిఫరెంట్ ఫాల్ సీలింగ్స్. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనము ఇది డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చినారు, డైనింగ్ ఏరియా దీన్ని వాడుకోవచ్చు. వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మంచి ఇట్లా డోర్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆర్చ్ తీసుకున్నారండి. ఆర్చ్ నుంచి ముందుకెళ్తే మనకు ఇక్కడ కిచెన్ చూస్తున్నారండి, మంచిగా నీట్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. యూ షేప్ కిచెన్. దీంట్లో కూడా షెల్ఫ్స్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పక్కకి మనకు ఒక పూజ గది కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా మంచి స్పేషియస్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్, పక్కకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. నెక్స్ట్ వచ్చేసి 4x4 యూపీవీసీ విండోస్. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా మనకి అయితే వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, పైన మంచి ఫాల్ సీలింగ్స్ కానీ, ఈ విధంగా విండోస్ తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని బాల్కనీ కూడా ఉందండి. ఒకసారి బాల్కనీకి రండి. బాల్కనీలోకి వచ్చి చూస్తే పక్క చూడండి, మొత్తం గ్రీనరీ అండి. మంచి కాలనీలో ఉందండి. ప్రశాంతి ఎన్క్లూలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఇప్పుడు రెడీ టు ఆక్యుపై అండి. 40,000 రెంట్సే వస్తాయన్నమాట. మీకు ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తారండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ కూడా నీట్గా ఉంది. దీంట్లో కూడా మంచిగా విండో తీసుకున్నారు, మంచిగా ఫాల్ సీలింగ్స్. అదేవిధంగా దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకో సింగిల్ బెడ్రూమ్ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ రండి. ఇది వస్తే సింగిల్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా మంచిగా టీవీ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. పైన వచ్చేసి మంచిగా ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకు ఒక బాల్కనీ వస్తుందండి. హాల్లో నుంచి బాల్కనీ వస్తే మంచిగా చూస్తున్నారు కండి, చుట్టూ మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. 180 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. బడంగపేట్ మున్సిపాలిటీ అనమాట. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, డిష్ వాషర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. బాల్కనీ కమ్ వాషర్ ఇలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ దీని ముందే ఒకటి కిచెన్ ఉంది. కిచెన్ కూడా చూస్తున్నాండి, మంచిగా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచిగా పైన కూడా ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై అనమాట. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఇది సింగిల్ బెడ్రూమ్ అనగాండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. దీంట్లో బీరో ప్రొవిజన్, షెల్ఫ్స్, పైన మంచి ఫాల్ సీలింగ్, ఇక్కడ 4x4 విండో, అదేవిధంగా లో రూఫ్ కూడా తీసుకున్నారు. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రశాంతి ఎన్క్లూవ్లో అయితే ఉందండి. బడంగపేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 180 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ వచ్చేసి మనకు 45,000 ఎబోనే పోతుందండి. 3,400 SFT అయితే రావడం జరిగింది. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ చూస్తే 3.5 ఫీట్ స్టెప్స్ మీద కూడా మనకు రెయిన్ వాటర్ రాకుండా మంచిగా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చామండి. ప్రశాంతి ఎన్క్లూవ్ అండి. టెర్రస్ మీద చూస్తున్నాకండి, ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా పెద్ద వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. ఒకసారి ఇటు కూడా రండి, కాలనీ కూడా చూడండి. ఇదంతా మనకు ప్రశాంతి ఎన్క్లూవ్ కిందకి అయితే రావడం జరుగుతుందండి. బడంగపేట్ మున్సిపాలిటీ అన్నమాట. డైరెక్ట్ ఓనండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,50,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, మంచి నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇంకేంటంటే నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇక్కడికి మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అన్నీ వస్తున్నాయి. సో దీనికి ఏంటంటే మనకు 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 180 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. 40,000 రెంట్సే వస్తాయన్నమాట. మీకు ఎవరైనా హాఫ్ EM రెంటల్ పర్పస్ పోవాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.